భారతీయ జనతా పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ అనగానే ఇదో మతోన్మాద పార్టీ, ఇది ఇట్ల పార్టీ, తప్పుడు ఆలోచన ఉన్నది, తప్పుడు ప్రచారం కూడా చేస్తున్నారు. తప్పది. భారతీయ జనతా పార్టీ ఇవాళ గుజరాత్లో 27 సంవత్సరాలు పాలించిన తర్వాత మళ్ళీ 5 ఏళ్ళు అధికారం కట్టబెట్టిండ్రు. అంటే అర్థం ఏంటి అంటే గుజరాత్ ప్రజానీకానికి ఆ ప్రభుత్వం వాళ్ళ ఆస్పిరేషన్స్కి అనుగుణంగా, వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా, వాళ్ళ వేవ్లెంత్కి అనుగుణంగా, ప్రజల వేవ్లెంత్కి అనుగుణంగా పాలించింది కాబట్టి ఉంది కదా. అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఉంది. ఆడ భారతీయ జనతా పార్టీ మతోన్మాదం చేస్తుందా? భారతీయ జనతా పార్టీ మొత్తం ఇంకేమైనా వేరే వాళ్ళను అదే చేస్తుందా? భారతీయ జనతా పార్టీ అక్కడి ప్రజానీకానికి మంచి పరిపాలన అందించడంలో వాళ్ళతోటి శభాష్ అనిపించుకుని సక్సెస్ కూడా మళ్ళీ ఇక్కడ కూడా మోడీ గారు వచ్చిన తర్వాత చాలామంది ఇదే వార్తలు చేసిండ్రు. మోడీ గారు వచ్చిండ్రు, దేశం ఏమైపోతుంది, ఏమైపోయింది? లుంబిని పార్క్ బాంబు పేలుడు లేవు మోడీ గారు వచ్చిన తర్వాత. దిల్షుక్ నగర్లో అమాయకులైనటువంటి జాగాలలో ప్రజలు బాంబ్ బ్లాస్టర్లో ఇప్పటికి కూడా జీవోత్సవాల్లో బతుకున్నారు. ఇవాళ మా కుటుంబం బాగుండాలి, సమాజం బాగుండాలని చెప్పి సాయిబాబా టెంపుల్ దగ్గర పోయి పూజలు నిర్వహించినటువంటి అమాయక ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి. మీకు తెలుసు. ఇలా లేవు. ఓ గోకుల్ చాట్లేదు ఇవాళ. ఇవన్నీ అడుగుతున్నా భరద్వాజ్ గారు. అంటే ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. మోదీ గారు పరిపాలించిన 10 సంవత్సరాల కాలంలో ఎక్కడన్నా బాంబ్ బ్లాస్ట్లు ఉన్నాయా? అమాయకులు చావులు ఉన్నాయా చెప్పండి? ఇవాళ మెటల్ డిటెక్టర్లు ఉన్నాయా షాపుల కాడ చెప్పండి? సెక్యూరిటీ పర్సనల్స్ ఉన్నారా చెప్పండి? బయటికి పోయిన కొడుకు మళ్ళీ తిరిగి వస్తున్నాడు ఆడో, బయటికి పోయిన భర్త ఏమైతే ఆందోళన లేదు. ఇవాళ ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంది కదా భరద్వాజ్ గారు. ప్రజలకు ఏం కావాలి? ప్రశాంత వాతావరణం కావాలి. అంటే ఈ దేశంలో నాకు భద్రత ఉందనే విశ్వాసం కావాలి. గదే ఇచ్చింది కదా మోడీ గారు. ఇంకా మోడీ గారు ఏమి ఇచ్చిండు? 1947 నుంచి మొదలుపెట్టి 2014 వరకు ఒక 75 ఎయిర్పోర్ట్లు ఉండే, 153 ఇచ్చిండు. ఇలా మీరు చికినపాటి ఎలివేషన్ పోతే ముక్కు మూసుకొని పోయేటోళ్ళు మీరు. పందికొక్కులు, ఎలుకలు, ఈగలు, దోమలు, మలమూత్రాలు, కంపు వాసన ఉండేది. ఇలా ఉండదా అండి అక్కడ? చెప్పండి. ఒకప్పుడు కాశ్మీర్కి పోవాలంటే అమ్మో అక్కడ ఏమైద్దో చచ్చిపోతామనే భయం ఉండే. లాల్ చౌక్లో మన భారత భూభాగంలో లాల్ చౌక్లో మూడు రంగుల జెండా, మన జెండా ఎగరాలంటే ప్రాణం పోవాల్సిందే కదా. చెప్పండి. ఇవాళ 75 ఏళ్ళ క్రితం పెట్టబడ్డది 370 ఆర్టికల్. ఇలా ఈ దేశంలో భాగమని మనం అంటున్నాం. ఇవాళ అక్కడ ఇది భారత్లో భాగమని, అది కూడా ఒక స్విట్జర్లాండ్ లాంటి దేశంగా ఎట్లా ఎదిగిందో అట్లాంటి వాతావరణం ఇక్కడ ఉంది. బ్రహ్మాండమైనటువంటి టూరిజం డెవలప్ అయ్యే ఆస్కారం ఉంది. వేరే రకంగా ఆర్థికంగా డెవలప్ అయ్యే ఆస్కారం ఉంది. వాట్ ఈజ్ రాంగ్ అని చెప్పండి. ఏం చేసిన మోడీ గారు? ఒకప్పుడు ప్రపంచంలో మీరు అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉండే, అమెరికాకు పోయిండు. బూట్లు ఇడిపించి కోట్లు ఇడిపించి చెక్ చేసిండు. మీకు తెలుసు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇలా ప్రపంచంలో ఏ దేశానికి పోయినా కూడా రెడ్ కార్పెట్ వేసి ఇలా స్వాగతం పలికే పరిస్థితి వచ్చింది. అమెరికన్ ప్రెసిడెంట్తో చేతులు చేసి మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, ప్రపంచ బ్యాంక్ ముందు మోకరిల్లి భారత ప్రజల ప్రయోజనాలు పనంగా పెట్టినని చెప్పి మాట్లాడేది మా కమ్యూనిస్ట్ పార్టీలు. ఇవాళ ఉందా ఆ పరిస్థితి? చెప్పండి. మోడీ గారు ఆ పని చేస్తలేడు కదా. ఇవాళ మోడీ గారు ఎక్కడ కూడా ప్రపంచ బ్యాంక్ ముందు మోకరిల్తలేడు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ముందు మోకరిల్తలేడు, అప్పులకు ఊతలేడు. తన పనితో తను చేసుకొని పోయి 11వ ఆర్థిక వ్యవస్థకు ఉన్న ఈ దేశం, 11వ ఆర్థిక వ్యవస్థకు ఉన్న దేశం ఇలా 5వ స్థానానికి వచ్చింది. వాటికనే వచ్చిందా? నేను ఒక మాట అంటున్నా, మా కమ్యూనిస్టు మిత్రులు ఇవాళ నా మీద ఇట్లాంటి అన్ని పదే అడిగే వాళ్ళని ఒక ప్రశ్న అడుగుతున్నాం. జిఎస్టీ ట్యాక్స్ విధానం తేవాలి. అవును సార్. జిఎస్టీ ట్యాక్స్ విధానం తెచ్చినప్పుడు నేను అప్పుడు ఆర్థిక మంత్రి ఉన్నా. అన్ని రాష్ట్రాలు తిరిగినాం, కొన్ని బయట దేశాలు కూడా పోయినాం స్టడీ చేయడం. ఆస్ట్రేలియాకి పోయినప్పుడు ఆస్ట్రేలియా అన్న మాట ఏంటంటే, ఈ జిఎస్టీ ట్యాక్స్ మా దేశంలో అమలు చేసిన నాడు ఇక్కడ ప్రభుత్వం ఓడిపోయింది అని. అంటే ప్రజలు ఏవగించుకున్నారు, ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేయలేదు. మరి మా చదువుకున్న దేశంలో ట్యాక్స్ పే చేసేటువంటి కల్చర్ ఉన్న దేశంలో ఇవాళ మమ్మల్ని ఓడగొడితే మరి మీ దేశంలో ట్యాక్స్ కట్టే కల్చర్ లేదు, చదువుకున్న వాళ్ళు లేరు, అంత బ్లాక్ మనీ నడుస్తుంది, మరి మీరు ఎట్లా అని అడిగింది. మరి అంటే మాకు పదవుల కంటే పవర్ కంటే కూడా ఈ ట్యాక్స్ ఇవ్వాలనే సంకల్ప బలం ఉన్న ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వం ఉంటుందా లేదా ముఖ్యం కాదు, కానీ ట్యాక్స్ ఉండాలని తపన ఉంది అని చెప్పినాం. ఎందుకంటే ప్రజలు డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు కూడా ట్యాక్స్ కట్టకపోతే వ్యవస్థ నడవదని చెప్పి నిర్ధారించుకున్నాం. కాబట్టి దీన్ని ఇంత సీరియస్ తీసుకున్నామని చెప్పి మేము చెప్పినాం. ఇలా వారు చట్టం తెచ్చిండ్రు, ఆ పార్లమెంటు ఆమోదించిన మేము అందరం ఉన్నాం.
ఇవాళ ఆనాడు 73,000 కోట్ల రూపాయల పన్నులు వచ్చినటువంటి ఈ దేశంలో జిఎస్టీకి ఇవాళ 1,80,000 కోట్లు పర్ మంత్ ఇలా ట్యాక్స్ వస్తూ ఉంది. దీన్ని కమ్యూనిజానికి లేకపోతే ఇది దేనికైనా నిదర్శనం అండి. ఇలా మేము అడుగుతున్న భరద్వాజ్ గారు, మీరు కంకులమ్మగా అమ్మటం దగ్గరికి పోవు, చేపలు కొనుక్కునే దగ్గరికి పోవు, కూరగాయలు కొనుక్కునే పోవు, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వస్తున్నాయి. ఇవాళ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అమెరికా లాంటి దేశంలో అమలు కావడానికి 10 ఏళ్ళు పట్టింది. కానీ ఇక్కడ మోడీ గారి నాయకత్వంలో ఇంత ఇల్లిటరసీ ఉన్నటువంటి ఈ దేశంలో, ఇంత జనాభా ఉన్న దేశంలో 50 కోట్ల మందికి అకౌంట్లు ఓపెన్ చేసి బ్యాంకులలో ఇవాళ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అమలు చేసినటువంటి మొట్టమొదటి దేశం, అతి తక్కువ కాలంలో అమలు చేసిన దేశం భారతదేశం. ఇది కనపడదు కదా. దీన్ని మీరు వ్యతిరేకమా చెప్పండి? నేను వ్యతిరేకమా చెప్పండి? దీని కమ్యూనిస్ట్ వ్యతిరేకమా చెప్పండి? ఎవరు కాదు. అంతేకాదండి, అంటే ఎనీ డెవలప్మెంట్కి ఎవరు వ్యతిరేకం కాదు సార్. సార్ వేరే ఉండి మాట్లాడతారు కానీ అన్నిటికీ ఎందుకు మాట్లాడతారు? ఇప్పుడు నేషనల్ హైవేస్ అందుకనే గీట్రా అయింది భారతీయ జనతా పార్టీ. ఇలా దానికి గీట్రా అయింది. భారతీయ జనతా పార్టీ నేషనల్ హైవేస్ నిర్మాణం చేస్తుంది, భారతీయ జనతా పార్టీ రైల్వే స్టేషన్ నిర్మాణం చేస్తుంది, భారతీయ జనతా పార్టీ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తుంది. ఒకనాడు ఈ కెమెరా మేడ్ ఇన్ జపాన్, ఒకనాడు ఈ కెమెరా మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ అమెరికా, ఇవాళ మేడ్ ఇన్ ఇండియా వచ్చింది కదా. ఇవాళ మొత్తం ప్రపంచంలోనే సెల్ ఫోన్లను ఉత్పత్తి చేసే దేశాలలో నంబర్ 2 స్థానంలో ఇవాళ ఉంది. మాటలు చెప్పలే కదా మోడీ గారు.